మీద పెట్టిన కేసు. అయితే ఈయన పెట్టిన కేసుకి ఇంకా కేసు కట్టలేదంట. దానికేమో ఏదో సాక్ష్యాలు లేవు, కనీసం ముందే సీసీ కెమెరాలు అవన్నీ తీసేశారని, ఏదో పక్కాగా చేశారనేది వీళ్ళ వెర్షన్. అయితే ఓవరాల్గా చూసినప్పుడు వేమిరెడ్డి కుటుంబం మీద ఎందుకు వైసీపీకి అంత ఆగ్రహం అనే చర్చ అయితే నడుస్తుంది. ఎలా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ తర్వాత ఈ చర్చకు వచ్చింది, ఎలా చూడాలి? వేమిరెడ్డి కుటుంబం మీద కక్ష అని నేను అనుకోవట్లేదు. అది వాస్తవంగా అది వాళ్ళిద్దరి వ్యక్తిగత గొడవ, వేమిరెడ్డి వర్సెస్ నల్లపరెడ్డి. ఎందుకంటే నల్లపరెడ్డి కుటుంబానికి అక్కడ పట్టిక అంతే, ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ అడ్డా లాంటిది అది. నాకు అక్కడ ఎట్లా ఉంటుంది అంటే, మీకు పట్టపు ఏరియాలని ఉంటాయి, అంటే మత్స్యకారుల ఏరియాలు. నేను ఇదివరకు 2000-2003 మధ్యలో తేజ టీవీ, అప్పుడు జెమినీ ప్లస్ తేజ కలిపి ఉండే కదా, అప్పుడే పుట్టిన తేజ. ముందు జెమినీలోనే వేసేవాళ్ళం, ఇదండి సంగతి. ఒక హాఫ్ అన్ అవరు దానికోసం 100 కిలోమీటర్లు తిరిగేవాళ్ళం, స్టోరీ ఒక్కటి 10 నిమిషాల స్టోరీ కోసం. అప్పుడు అక్కడికి వెళ్ళాం, నేను కరీం కలిసి. అక్కడ ప్రాంతంలో ఇంటర్వ్యూలు చేసాం, ఇదే కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో. అదే ఈ పార్టీ అధికారంలోకి వస్తే రెండో పార్టీ కూడా అక్కడ ఉండటానికి వెళ్ళా, మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, మత్స్యకారులే, లేదంటే చంపి పాతేస్తారు, కొడతారా తిడతారా ఇట్లాంటిది. అంత అడ్డాలాగా ఉండేది. ఈయన ఒకప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇదే తర్వాత ఇండిపెండెంట్గా గెలిచారు, కాంగ్రెస్కి గెలిచారు, చాలా ఉంది అది. ఓ రకంగా వీళ్ళ అడ్డా నడిచింది అక్కడ, వీళ్ళ హవా. అట్లాంటి చోట్లన బయట నుంచి వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలవడం తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అయితే అట్లని మాట మీద అదుపు ముందైతే కోల్పోలే ఆయన.